హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా రెసిపీ వచ్చేసి కుండ చికెన్. ఇంటికాడనే సింపుల్గా తయారు చేసుకునే కుండ చికెన్. కుండ చికెన్కు కావాల్సిన పదార్థాలు: చికెన్, నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక ఉప్పు, అల్లం, పసుపు, పచ్చిమిర్చి, ధనియాల పొడి, గరం మసాలా. ఇప్పుడైతే కుండ పొయ్యి మీద పెట్టుకుంటున్నా. ఇందులో అయితే కొన్ని వాటర్ వేసుకోవాలి. కుండ అయితే మనం ఎప్పటికీ వాడం కదా, అందుకే ఇందులో కొన్ని వేడి నీళ్ళు పోసుకొని పెట్టుకుంటే అందులో ఉన్న డస్ట్ అయినా ఏదైనా కుండ క్లీన్ అవుతుంది. అందుకే ఫస్ట్ అయితే వేడి నీళ్ళు పోసి పెట్టుకున్నాం. ఇప్పుడైతే నీళ్ళు వేడైనాయి. కుండనైతే శుభ్రంగా కడుక్కోవాలి. ఇగో నీళ్ళు అయితే కాలుతున్నాయి. ఇగో ఇలా అయితే కుండను కడుక్కోవాలి. మళ్ళీ కడుక్కొని అయితే ఇగో పొయ్యి మీద పెట్టుకుంటున్నా కుండను. కుండ అయితే వేడైంది. ఇప్పుడైతే ఇగో దొడ్డుప్పు అయితే వేసుకుంటున్నా. ఉప్పు అయితే వేడైనాక చిటపటలు ఆడాలండి. ఉప్పు అయితే ఇట్లా చిటపట అనేదాకానైతే ఉండాలి. పచ్చిమిర్చి అయితే శుభ్రంగా కడుక్కోవాలండి. ఇవైతే ఇలా శుభ్రంగా కడుక్కొని ఇగో వేసుకుంటున్నా. పచ్చిమిర్చి అయితే మంచిగా నల్లగా గోలేదాకా ఉంచుకోవాలి. ఉప్పు పచ్చిమిర్చి మంచిగా గోలాలి. ఇందులోనైతే మంచిగా గోలినాకనే మంచి టేస్ట్ వస్తుంది. కొద్దిసేపు అయితే ఇప్పుడు మూత పెట్టుకుంటే మంచిగా మగ్గుతాయి. మూత అయితే పెట్టుకున్నా. చూడండి, ఈ విధంగా అయితే మిరపకాయలు గోలేదాకా ఉంచుకోవాలి. మిరపకాయలు అయితే గోలాయి. ఇప్పుడైతే చికెన్ వేసుకుంటున్నా. చికెన్ అయితే వేసా. కొద్దిసేపు అయితే మూత పెట్టుకుంటున్నా. ఇప్పుడైతే మూత పెట్టుకున్నా కదా, మూత తీసి కలబెట్టుకోవాలి ఒకసారి. అయితే ఇలా అయితే అనుకోవాలి. ఇప్పుడైతే ఇలా కలబెట్టుకోకుంటే కుండకంతా అంటుకొని మాడిపోతుంది. ఇలా అయితే అనుకుంటే కుండకు అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడైతే ఇలా కుండ మీద మూతలను అయితే కొన్ని వాటర్ వేసుకుంటున్నా. ఇప్పుడు ఇలా వాటర్ వేసుకోవడం వల్ల కుండ అయితే చికెన్ మాడకుండా ఉంటుంది, మంచిగా ఉడుకుతుంది, మాడిపోదు. ఇదైతే మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. చూడండి, చికెన్లోనైతే ఎలా వాటర్ పోయాయో. ఇలానైతే వాటర్ పోయలే, నేను మీద పెట్టే అంతే ఎసరు కోసం. వాటర్ అయితే ఎంత బాగా ఊరాయో. చూడండి, ఇప్పుడైతే ఇక వాటర్ అనేది మొత్తం ఇనికిపోయాయి. వాటర్ అయితే లేకుండా ఇనికాయి. ఇప్పుడైతే కొంచెం అల్లం వేసుకుందాం. ఇక నేనైతే అల్లం పేస్ట్ వేస్తున్నా. ఇప్పుడైతే అల్లం అయితే కలిసిపోయేలాగా ఇలా అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే ఇక అల్లం బాగా కలిసేటట్టు అయితే ఇలా అనుకుంటున్నా. అల్లం అయితే ఇలా అంటే బాగా కలిసిపోతుంది. ఇలా అయితే అనుకున్నా, అల్లం అయితే బాగా కలిసిపోతుంది. పోలిందండి. ఇప్పుడైతే ఇక పసుపు వేస్తున్నా. అయితే పసుపు వేసుకున్నా. ఇప్పుడైతే పసుపు వేసుకున్నా కదా, మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడైతే కలుపుకున్నా బాగా. ధనియాల పొడి వేసుకుంటున్నా. ఇప్పుడైతే గరం మసాలా వేసుకుంటున్నా. ఇక గరం మసాలా వేసుకున్నాక అయితే ఒకసారి కలుపుకోవాలి. ఇక కూర అయితే రెడీ అయిందండి.
కూర అయితే ఒక దగ్గరికి అయింది చూడండి. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుంటున్నా. కొత్తిమీర అయితే వేసుకుంటున్నా. ఒక నిమిషం పాటు మగ్గేదాకా ఉంచుకోవాలండి. రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాం. చూడండి కూర అయితే ఎంత బాగుందో. గింత కూడా మాడలేదండి. చూడండి ఇది కలుపుకునే విధానంలోనే ఉంటుంది. ఇదైతే గింత కుండకైతే మాడలేదు. చూడండి ఎంత బాగుందో. చికెన్ అయితే చూడండి ఎంత బాగా ఉడికిందో. చాలా బాగుంది చూడండి. కూర అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే ఎలా ఉందో టేస్ట్ చేస్తా. చికెన్ అయితే చాలా బాగా కుదిరింది. ఇంటి దగ్గర అయితే సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.